అందరికీ నమస్తే. మేము ఈరోజు జర్మనీ దేశంలోని స్టుట్గర్ట్ సిటీలో ఉన్న పోర్షే కార్ల మ్యూజియం చూడడానికి వెళ్తున్నాము. ట్రైన్ కోసం వెయిట్ చేసినాము. ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్లని ఎస్ బ్యాన్లు అంటారు. మార్నింగ్ కదా కొంచెం ఖాళీ ఉన్నాయి, లేకపోతే ఫుల్ రష్ ఉంటుంది. ఇట్లా స్క్రీన్ మీద పడుతుంది మనము ఎటు వెళ్తున్నామని. మళ్ళీ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ దిగాలి ఏంటని చెప్పేసి. మన దగ్గర మెట్రో లాగా సేమ్. మేము దిగాల్సిన స్టేషన్ పోర్షే ప్లాట్స్ వచ్చేసింది. ఈ స్టేషన్కి వెనకాల మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో మనం పోర్షే కంపెనీ వాళ్ళ కార్లను చూడొచ్చు. ఈ కంపెనీ ఎక్కువ స్పోర్ట్స్ కార్లు తయారు చేస్తుందంట. ఇక ఈ మ్యూజియం ఏంటంటే మండే రోజు క్లోజ్ ఉంటుంది, సండే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ క్రిస్మస్ అప్పుడు 3 రోజులు, న్యూ ఇయర్ అప్పుడు 2 రోజులు కూడా క్లోజ్ ఉంటుందంట. మిగిలిన అన్ని రోజులు ఓపెన్ ఉంటుంది. ఈస్టర్ అప్పుడు కూడా ఓపెన్ ఉంటుందంట. 9 to 6 ఓపెన్ ఉంటుంది. ఇక ఈరోజు ఏంటంటే స్పెషల్ మ్యూజియం డే అంట, మే 19th. సో మేము టికెట్ తీసుకోకపోయినా పర్లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పేసిండ్రు. నార్మల్గా అయితే 12 euros అంట పెద్దవాళ్ళకి, పిల్లలకైతే 6 euros అంట టికెట్కి. ఇంకా చాలా రకాల టికెట్స్ ఉంటాయంట. తర్వాత మల్టీమీడియా గైడ్ అని ఉంది. వీళ్ళు ఫ్రీగా హెడ్సెట్ ఇస్తున్నారు. దాన్ని తీసుకొని మనం పైనకి వెళ్ళి డిఫరెంట్ లాంగ్వేజెస్లో తెలుసుకోవచ్చు ఈ మ్యూజియం గురించి, కంపెనీ గురించి. నెక్స్ట్ ఎస్కలేటర్ ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ నుంచి మ్యూజియం స్టార్ట్ అయింది. కింద ఏం లేదు. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు, ఫెర్డినాండ్ అండ్ ఫెర్రీ పోర్షే. తండ్రి స్టార్ట్ చేసిండు, కొడుకు డెవలప్ చేసిండని చెప్పొచ్చు. ఇది కంపెనీని 1931లో స్టార్ట్ చేసిండంట. మ్యూజియంనేమో 2009లో స్టార్ట్ చేసిండ్రంట. ఇక ఫస్ట్ ఫ్లోర్ నుంచి అన్ని రకాల కార్లను చూడొచ్చు మనము. ప్రతి కార్ కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టిండ్రు. అంటే మోడల్ నెంబర్ ఏంటి, ఏ ఇయర్లో వచ్చింది, ఇంజన్ టైప్, ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఆ డీటెయిల్స్ని డీటెయిల్గా చెప్దాం అనుకోవట్లేదు. నాకు తెలియదు ఫస్ట్ కార్ల గురించి, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నేను జస్ట్ చూసి ఎంజాయ్ చేద్దామని వచ్చిన మ్యూజియంని. ఇంకా ఈ కంపెనీ ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కార్లను తయారు చేస్తుందట. అంటే ఫ్యూచర్కి కావాల్సిన ఎఫిషియన్సీ ఉన్న కార్లన్నింటినీ ఈ కంపెనీ తయారు చేస్తుందంట. ఈ కంపెనీ ఎక్కువగా స్పోర్ట్స్ కార్లు తయారు చేస్తుందంట. ఎట్లా అంటే ఆల్మోస్ట్ 700 టైప్స్ డిజైన్ చేస్తే దాంట్లో 200 టైప్స్ మొత్తం స్పోర్ట్స్ కార్లనే డిజైన్ చేసిందంట ఈ కంపెనీ. ఈ పోర్షే కంపెనీ వాళ్ళు ఎవ్రీ టైం రేస్లో కూడా పార్టిసిపేట్ చేస్తారట. రేస్లో గెలిచిన కార్లని మ్యూజియంలో పెట్టిండ్రట. అట్లనే తీసుకొచ్చి క్లీన్ ఏం చేయలేదట. అవి కూడా చూడవచ్చట మనం ఈ మ్యూజియంలో. ఇవన్నీ ఏంటంటే స్పోర్ట్స్ కార్లు. ఈ కంపెనీ మెయిన్గా 917, 911 మోడల్స్ని డిజైన్ చేసిందంట. ఈ కంపెనీ వాళ్ళు మ్యూజియంని ఎట్లా మెయింటైన్ చేస్తారంటే దీంట్లో ఉన్న కారు ఎప్పుడు తీసినా కూడా మళ్ళీ ఎప్పట్లాగా నడిచేటట్టు మెయింటైన్ చేస్తారట. ఏదైనా రిపేర్ ఉన్నా కూడా ఓపెన్గా చేస్తారు, అంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో చేయకుండా చేస్తారు. ఇది అద్దాల మేడ కదా, బయట ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది అనమాట వీళ్ళు ఏదైనా రిపేర్ చేస్తే కూడా. మా పొట్టోడైతే చూసిన ప్రతి కారు ఎక్కుతాను ఏడుస్తున్నాడు. ఈ కార్లను ఎక్కొద్దు, ముట్టద్దు. ఎక్కే కార్లు కూడా ఉంటాయి ఇందులో, చూపిస్తాయి తర్వాత. ఇక ఈ కార్ని పెట్టడమే ఉల్టా పెట్టిరు, నేను ఉల్టా తీయలేదు. 956 మోడల్ అట. ఇట్లా చాలా రకరకాల కార్లు ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అదొకటి మాత్రం అర్థమైంది నాకు. మధ్య మధ్యలో ఇంజన్స్ పెట్టిండ్రు, బొమ్మలు పెట్టిర్రు. పిల్లలు వస్తారు కదా ఎగ్జిబిషన్కి, ఇక వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ కోసం గేమ్స్, బొమ్మలు పెట్టిండ్రు. ఇక్కడ ఒక గేమ్ పెట్టిర్రు. దీన్ని తిప్పితే ఏంటంటే ఆ కార్లో బాడీ కలర్ చేంజ్ అవుతుంది. పిల్లలు తిప్పుకుంటూ ఆడుకుంటున్నారు. ఈ మ్యూజియంలో పిల్లల కోసం చాలా గేమ్స్ పెట్టిర్రు. పిల్లలు ఎక్కి డ్రైవ్ చేసే ఫీల్ని పొందొచ్చు. ఈ పిల్లలు అదే పని చేస్తున్నారు, ఎక్కి డ్రైవ్ చేస్తున్నారు అన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు పోలీస్ కార్లను తయారు చేసిండ్రు, స్పోర్ట్స్ కార్లను తయారు చేసిండ్రు, ఇంకా అన్ని రకాల కార్లు ఉన్నాయి. బట్ ఎక్కువగా స్పోర్ట్స్ కార్లు ఫేమస్ అన్నమాట వీళ్ళ దాంట్లో. ఇక డిస్ప్లేలు ఎట్లా పెట్టిర్రు అంటే బయట నుంచి కనిపించేటట్టు పెట్టిండ్రు. ఇది అద్దాల మేడ కదా, బయట వాళ్ళందరికీ డిస్ప్లేలు ఉంచిన కార్లు కనిపిస్తాయి అన్నమాట. కార్లు అయితే మస్తు ఉన్నాయి. నాకైతే ఒక్కొక్కటి బాగా నచ్చింది. బట్ కార్ల మీద అంత సోకు ఇంట్రెస్ట్ అయితే లేదు. జస్ట్ చూసేసి వెళ్ళిపోదామనే వచ్చిన. ఈ మ్యూజియము 2 ఫ్లోర్స్లో ఉంది అంతే, కిందేం లేదు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని కార్లు పెట్టిండ్రు. వాటిలోకి మనం ఎక్కి కూర్చొని ఫొటోస్ దిగొచ్చు, ఏం ముట్టొద్దు అంతే. బట్ చాలా పెద్ద లైన్ ఉంది, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎక్కిన వాళ్ళు ఏమో దిగుతలేరు. ఇక ఫోటోలో సోకి ఎట్లుంటుంది అట్లా ఉందన్నమాట కథ. ఇంకా మధ్య మధ్యలో కార్లని కొన్నిటిని డిస్ప్లేలో పెట్టిండ్రు. అవి ఎట్లా అంటే రౌండ్గా తిరుగుతున్నాయి. మా పొట్టోడు దాని మీద ఉరుకుతున్నాడు. నాకేమో భయం అనిపిస్తుంది, వద్దంటే ఏడుస్తున్నాడు. ఇక చిన్నపిల్లల్ని పట్టుకొని కార్ల మ్యూజియంకి వచ్చాడు అంటేనే కష్టం అనుకోవాలి. అన్నీ ఎక్కుతాను ఏడుస్తున్నాడు, డోర్లు ముడుతున్నాడు, అద్దాలు ముడుతున్నాడు. ఎవరేమంటారో అని చెప్పి భయం అన్నమాట నాకైతే. ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెట్టిర్రు. ఎప్పుడు ఎక్కడ హెడ్ క్వార్టర్స్ స్టార్ట్ చేసిండ్రు అని చెప్పేసి అట్లా అంతా పెట్టిండ్రు మధ్య మధ్యలో. ఇట్లా 911 మోడల్ ఎట్లా అప్డేట్ చేసిండ్రు, ఎట్లా ఎవల్యూట్ అయిందని చెప్పేసి కూడా పెట్టిర్రు మధ్య మధ్యలో. ఇట్లా తిప్పుకుంటూ ఆడుకుంటున్నారు పిల్లలు చాలా వరకు. ఇక ఒక డిస్ప్లే కూడా ఉంది, అదైతే భలే నచ్చింది నాకు. ఇంకోటి ఏంటంటే మనం ఏదన్నా ప్రెస్ చేసినప్పుడు ఇంజన్ సౌండ్స్ అలాంటివి కూడా వినొచ్చు. అట్లాంటివి కూడా పెట్టిరు గేమ్స్ ఇక్కడ. ఇది అదే ప్లేస్. ఇక్కడ ఏంటంటే మనం కార్ ఇంజన్ సౌండ్స్, కార్ స్టార్ట్ అవ్వడము, గేర్ చేంజ్ అవ్వడం అలాంటి అన్ని సౌండ్స్ వినొచ్చు అన్నమాట. అక్కడ బటన్ ప్రెస్ చేయాలి. అక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ పైనకి కిందకి తిరుగుతున్నాయి. ఆ డిస్ప్లేలో ఏదో బొమ్మలన్నీ చేంజ్ అవుతున్నాయి. ఈ పోర్షే కంపెనీ కార్లను రియల్గా మూవీలో కూడా యూజ్ చేసిండ్రట. లేమాన్స్ అనే మూవీలో రేస్ గేమ్లో యూజ్ చేసిండ్రట.
అంతా ఇక ఫస్ట్ ఫ్లోర్ కింద మనం ఇవన్నీ చూసేసి వచ్చినాము. నెక్స్ట్ ఇక సెకండ్ ఫ్లోర్లో కూడా కొన్ని కార్లు ఉన్నాయి. ఒక డిస్ప్లే ఉంది. ఆ డిస్ప్లే అయితే భలే ఉంది. మనం ఇట్లా టచ్ చేస్తే చాలు మొత్తం కార్ గురించిన డీటెయిల్స్ అవన్నీ వస్తున్నాయి. కార్లు పెద్దగా అవుతున్నాయి ముట్టగానే. 1931 నుంచి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవ్రీ మోడల్ దాని గురించిన డీటెయిల్స్ ఇట్లా టచ్ చేయగానే పెద్దగా అవుతున్నాయి. పొట్టోడైతే బాగాసేపు ఆడుకున్నాడు ఇక్కడ. భలే నచ్చింది వాడికి. అన్ని ముడతా ముడతా అంటూ ఇంకా టచ్ చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. నిష్ఠ ఇంత పెద్ద మ్యూజియం చూసినాము. వచ్చినందుకు 2 ఫోటోలన్నా దిగొద్దా అని చెప్పేసి 2-3 ఫోటోలు దిగేసి వెళ్ళిపోయినాం. మేమైతే 45 మినిట్స్లోనే చూసినాము. బట్ వచ్చిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు, ఇంకా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. రేస్లో విన్ అయిన కార్లు ఉన్నాయన్నారు కానీ అవి ఎక్కడున్నాయో మాకు కనిపించలేదు. ఓ పక్క విషయం ఏడుస్తున్నాడు అని చెప్పేసి కిందికి దిగేసినాము. గ్రౌండ్ ఫ్లోర్లో కాఫీ షాప్ ఉంది, రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో ఫుడ్ బాగాలేదట. ఇంకో పక్క మ్యూజియం షాప్ ఉంది. మ్యూజియం షాప్కి అయితే ఫ్రీ ఎంట్రీ. మనం మ్యూజియం చూసినా చూడకపోయినా మ్యూజియం షాప్కి వెళ్ళొచ్చు, మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. దాంట్లో కార్లు ఉన్నాయంట, ఇంకా టీషర్ట్లు, మగ్గులు అలాంటివన్నీ ప్రింట్ చేసినవి ఉన్నాయంట. బుక్స్ కూడా ఉన్నాయంట, కొనుక్కోవచ్చు. మ్యూజియం షాప్ లోపలికి వెళ్తే బయటికి రావడం వీలు కాదు. విషు అన్ని పట్టుకొని ఉరుకుతాడు. మళ్ళీ వాడికి ఫుడ్ టైం అవుతుంది, ఏడుస్తున్నాడు. ఇక అదొక్కటి యూపీఏలేకపోతున్నా. మిగిలిన మ్యూజియం అంతా యూజ్ చేసిండ్రు ఈ వీడియోలో. ఇవన్నీ పోషే కార్ల మ్యూజియం ముచ్చట్లు. నెక్స్ట్ బెంజ్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాం. అదైతే ఇంకా బాగుంది. అది కూడా అప్లోడ్ చేస్తా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. విశ్వవిద్యాస్ జర్మనీ ముచ్చట్లు.